నీట్ పరీక్షలు పేపర్ క్వెషన్ పేపరు, ఆ పేపర్‌ల లీకేజీ, దానివల్ల గత 5, 6 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాల్ని దృష్టిలో పెట్టుకొని, లక్షలాది మంది ప్రజల యొక్క ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని, కీలకమైన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలియజేసింది. భవిష్యత్తులో నీట్‌లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఆన్‌లైన్ పరీక్షా విధానం పెట్టబోతున్నట్టు ప్రకటించింది. పెన్ను లేదు, పేపరు లేదు. ఇప్పుడు జేఈఈ టైప్‌లోనే, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ టైప్‌లోనే ఆన్‌లైన్‌లోనే పేపర్ వస్తుంది. ఆన్‌లైన్‌లోనే రాయాలి. ఫైనల్‌గా మన చేతికి మార్కు లిస్ట్ వస్తుంది. తద్వారా పేపర్ లీకులు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు ఏంటి అన్న సుప్రీంకోర్టు ప్రశ్నకి తాజాగా కేంద్రం వేసినటువంటి అఫిడవిట్ ద్వారా బయటపెట్టినటువంటి అంశం, నెక్స్ట్ జరగబోయేటటువంటి యూజీ అండర్ గ్రాడ్యుయేట్ ఏదైతే నీట్‌కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఉందో, దాన్ని మేము ఈ పద్ధతిలో అమలు చేస్తాం, ఆన్‌లైన్ ఎగ్జామ్స్ పెడతామని తేల్చి చెప్పింది.